భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా మన ఈ ప్రవచనాన్ని వందే మాతరం నినాదంతో ప్రారంభం చేద్దాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, తల్లి భారతమాత రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ, కవిరాజుల సద్గుణ బోధతోడ. రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ, కవిరాజుల సద్గుణ బోధతోడ. రారాజుగ వెల్గునీ భరతరాజ్యము, రారాజుగ వెల్గునీ భరతరాజ్యము, నూత్న యుగంబునందునన్ రాజిలునట్లుగా, నూత్న యుగంబునందునన్ రాజిలునట్లుగా, యువతరం ఒక దీక్షను బూనగావలెన్, యువతరం ఒక దీక్షను బూనగావలెన్. విశాఖపట్నంలో అల్లూరు సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు భారతంలో ధర్మ సూక్ష్మాలు అనే అంశం మీద మనం ప్రవచనం చేసుకోబోతూ ఉన్నాం. దానికి ముందుగా నేను ఈ ప్రార్థన పద్యాన్ని ఎందుకు చెప్పాను అంటే, ఎప్పుడూ ధర్మం నిలబడాలి అంటే ఆయుధ శక్తి ఉండాలి, ఆలోచనా శక్తి ఉండాలి. కేవలం ఆలోచన వల్లే ధర్మం నిలబడుతుంది అనుకోవడం పొరపాటు. అందరూ ఒకేలా ఆలోచించరు. తప్పుడు ఆలోచన చేసిన వాడిని నియంత్రించి తీరాలి. వ్యక్తిగత జీవితంలో అయితే క్షమించవచ్చు, సామాజిక జీవితంలో క్షమించకూడదు. తగిన శిక్ష పడవలసిందే. శిక్ష వల్ల ఎప్పుడు ఆ వ్యక్తి బాగుపడతాడా లేదా అనేది వేరే విషయం. మిగిలిన సమాజంలో ఆ నేరం చాలా తగ్గిపోతుంది. అది భారతంలో చాలా చోట్ల వస్తుంది ఆ ప్రసక్తి. అందుకే ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. మనం చెప్పుకోబోయేది ధర్మం కాదు, భారతం కథ కాదు. భారతం కథ మొత్తం అవ్వలేదు, అన్ని ఘట్టాలు చెప్పలేదు అనుకోకండి. అలా ఉండదు. ఇది భారతంలో ఎక్కడెక్కడ మనం ఇది ఎందుకు జరిగింది, ఇది తప్పు కదా అనుకుంటామో వాటికి సమాధానాలు ఈ 3 రోజుల ప్రవచనాల్లో లభిస్తాయి. అది ఏ రకంగా ఒప్పో, ఒకవేళ తప్పు అయితే ఏ రకంగా తప్పో, ఎందుకు చేయవలసి వచ్చిందో అది ఈ 3 రోజుల ప్రవచనాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. నా తల్లిదండ్రులు, గురువులు నాకు ఇచ్చినటువంటి శక్తి ఆధారంగా. అదే ధర్మ సూక్ష్మం. ఏ జాతి నిలబడాలన్నా, ఏ వ్యక్తి నిలబడాలన్నా, అభివృద్ధి సాధించాలన్నా శారీరక శక్తి ఉండాలి, మానసిక శక్తి ఉండాలి, ఆధ్యాత్మిక శక్తి ఉండాలి, రెండింటిని మించి. అందుకే రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ, కవిరాజుల సద్గుణ బోధతోడ, రారాజుగ వెల్గని భరతరాజ్యము అన్నాను నేను. సాగరఘోష కావ్యంలో పద్యం. ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలన్నా, ఒక జాతి అభివృద్ధి చెందాలన్నా ఈ 4 సమన్వయం కావాలి. ముందు శారీరక శక్తి అవసరం. రాజులు, దేశాన్ని పరిపాలించినటువంటి పూర్వ చక్రవర్తులు, సూర్యవంశపు రాజులు, చంద్రవంశపు రాజులు, అగ్నివంశపు రాజులు తమ శక్తితో కాపాడారు. దీన్ని ఆయుధం పట్టుకున్నారు. ఆయుధాన్ని ప్రయోగించకపోతే ధర్మం నిలబడదు. దిలీప మహారాజు అద్భుతమైన పరిపాలన చేశాడు. రామచంద్రమూర్తి తండ్రి దశరథుడైతే దశరథుడి తండ్రి అజమహారాజు, అజమహారాజు తండ్రి రఘుమహారాజు, రఘుమహారాజు తండ్రి దిలీపుడు. ఆయన పరిపాలన గురించి కాళిదాసు ఒక మాట చెబుతాడు. తస్య సంవృతమంత్రస్య సత్యస్య సంవృతమంత్రస్య ద్వయమేవా. ఎప్పుడు మంత్రాంగాన్ని రహస్యంగా కాపాడినటువంటి ఆ దిలీప మహారాజుకి అలా కాపాడడానికి కారణాలు 2 సహాయపడినవి అన్నాడు. తస్య సంవృతమంత్రస్య ద్వయమేవార్థ సాధనౌ శాస్త్రేష్వకుంఠితా బుద్ధి మౌర్వీధనుషి చాతత అన్నాడు. ఆయనకి 2 సాధనాలు ప్రధానంగా ఉపయోగపడ్డాయి అద్భుతమైన పరిపాలన చేయడానికి.
ఒకటి శాస్త్రేషు అకుంఠితా బుద్ధికి, ఎప్పుడూ గ్రంథాలు చదివేవాడు. పూర్వం రాజులు రాజకుమారుల చేత పఠనానికి సమయం కేటాయించి గురువుల దగ్గర కూర్చోబెట్టి చెప్పించారు. చట్టాన్ని చదవనివాడు, శాస్త్రాన్ని అధ్యయనం చేయనివాడు దేనికైనా పనికొస్తాడేమో కానీ రాజకీయానికి పనికిరాడు. అందుకని దిలీప మహారాజు ఎప్పుడు శాస్త్రేషు అకుంఠితా బుద్ధికి, ధర్మశాస్త్రం, శబ్దశాస్త్రం, న్యాయశాస్త్రం, తర్కశాస్త్రం, షట్శాస్త్రాల్లో ఉన్న పేరు పొందినవి చదివాడు. ఎప్పుడూ చదువుతూనే ఉండేవాడు. రోజు 1 గంట సమయం కేటాయించుకుని శాస్త్రాధ్యయనం చేసేవాడు. రాజకీయాల్లో మాకెక్కడ కుదురుతుందండి? కుదిరించుకుంటే కుదురుతుంది. పనికిమాలిన పనులు కుదిరినప్పుడు పనికొచ్చే పని కుదరదా? ఈ కుదురుతుంది అనేవాళ్ళు అందరికీ తిక్క కుదరాలి అంటే సమయం కాదండి సమస్య, వాడి మనస్సు సమస్య. వాడికి ఆసక్తి లేదు అందులో. మొత్తం భూమండలానంతా పరిపాలించినటువంటి ఈ రఘువంశ మహారాజులకిను పృథు చక్రవర్తికి కుదిరింది. కానీ ఇంత చేస్తే మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు కుదరదా? ఈయన మండలం ఎంత, ఈయన పరిషత్ ఎంత? కుదరకపోవడానికి ఇక్కడ ఈయన రాజ్యం ఎంత ఇక్కడ ఉన్నది. ఈ మాత్రం చూసుకోవడం కుదరదా? ఇక్కడ గ్రామ సర్పంచ్ కూడా ఇవాళ నాకు ఖాళీ లేదండి, ఖాళీ లేకుండా ఏం చేస్తున్నాడో తెలియదు ఇక్కడ. ఆ గ్రామం ఎంత? ఈయన పంచెంత ఉంది ఆ గ్రామం, అందుకే ఈయన సర్పంచ్ అంటారు. ఈయన పంచెంత ఉంది ఆ గ్రామం ఎంత చేస్తే. ఈసారి పంచ కట్టారు సర్పంచ్ అన్నారు, అంతకంటే సార్ పంచ అనపోయి సర్పంచ్ అన్నారు అంతే. ఈ పంచెంత ఉన్న గ్రామాన్ని చూసుకోవడం కష్టమా అండి? దృష్టి ఉంటే దానికి సంబంధించిన పుస్తకాలు చదవడం కష్టమా? పూర్వ రాజుల నుంచి, పూర్వ చరిత్ర నుంచి మనం నేర్చుకోవలసింది అదే ముఖ్యంగా. ఇంత అకుంఠితమైన శాస్త్ర పరిశ్రమ చేసిన దిలీప మహారాజు కూడా ఎప్పుడు ఎలా ఉండేవాడంటే మౌర్వి ధనుషిచ ఆతత. మౌర్వి అంటే వింటి నారి, అల్లె త్రాడు. అది ఎప్పుడు ఆయన ధనుస్సు మీద ఎక్కుపెట్టి ఉండేది సిద్ధంగా. తోలు తీస్తా తేడా వస్తే. అది నేనేదో పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటున్నాను అనుకున్నాం ఇక్కడ సహస్రావధానిలాగా. అది కాదు అబ్బాయి, తేడా వస్తే తోలు తీస్తా. అది కూడా ఉంది ఇక్కడ. ఇది ఎప్పుడు ఆయుధ ప్రయోగం అనేది వ్యక్తి చేయకపోతే చేయకపోవచ్చు, వ్యక్తి జీవితంలో జరిగిన నష్టాన్ని భరించవచ్చు. నా తమ్ముడు కదా, మా అన్నయ్య కదా, లేకపోతే మా తోడలుడు కదా, మేనలుడు కదా, నా శిష్యుడు కదా, నా గురువు కదా, పోన్లే నాకు అపకారం చేస్తే చేశారులే అని క్షమించవచ్చు. అది వేరే విషయం. అది శాంతగుణం కిందకు వస్తుంది, త్యాగం కిందకు వస్తుంది. దానివల్ల అవతల వ్యక్తిలో మార్పు కూడా రావచ్చు. రాజ్యం విషయంలో క్షమ పనికిరాదండి, కుదిరే పని కాదండి. రాష్ట్రపతి పీఠంలో ఉన్నది క్షమాభిక్ష అభ్యర్థనలకి మీద సంతకం పెట్టడానికి కాదండి. ఆ పదవి పూజ్యత అది కాదండి. నిజంగా వాడంత పశ్చాత్తాపడుతున్నాడా, మళ్ళీ వీడిని బయటకు వదిలిపెడితే ప్రమాదం చేయకుండా ఉంటాడా దేశానికి అని ఆలోచించాలి. అందుకే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిన అభ్యర్థనను 6 నెలలు తొక్కుపెట్టేస్తారు. అన్ని విచారణలు చేసుకోవాలి. లేకుండా ఏదో నేను కొత్తగా పదవిలోకి వచ్చాను మొదటి సంతకం దీని మీద పెడతానంటే దేశం నాశనం అయిపోతుంది. ఈ మొదటి సంతకాలు లెక్క కాదు ఇక్కడ. అందుకని దిలీపుడు పరిపాలన ఎలా చేసేవాడు అంటే రాజుల శక్తి అని నేను ఎందుకన్నాను అంటే ఆయన ఎంత బాగా చదివేవాడో, చట్టాలని గ్రంథాలని ఎంత అధ్యయనం చేసేవాడు. అలాగే ఎప్పుడూ వింటి నారి ఎక్కుపెట్టి ఉండేవాడు. వింటి మీద నారి ఎప్పుడూ ఎక్కుపెట్టి ఉండదండి. విల్లు ఎలా ఉంటుంది అంటే గొట్టం ఆకారంలో ఉంటుంది, ఎస్ ఆకారంలో ఉండి గొట్టం ఆకారం. అది గొట్టం, అది కడ్డీ కాదు, గొట్టం. వింటి నారి అంటే అల్లెత్రాడు జంతువు నరంతో చేస్తారు. సాధారణంగా నక్క నరంతో చేస్తారు దాన్ని. ఎందుకంటే నక్క నరానికి ఇలా పట్టుకుని లాగితే బ్రహ్మాండమైన శబ్దం వస్తుంది. నక్క నరం గురించి మీకెంత అలా తెలుసు అనకండి, గ్రంథాల్లో జరిగాను. అందుకని నరం పట్టుకుని ఇలా లాగితే ఠం 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 అను భీషణ ధ్వనుల వింటన్నారి సారించి వైకుంఠుండ రఘురామమూర్తి అని భాస్కర రామాయణంలో రామచంద్రుడు వింటి నారిని సారించిన విధానాన్ని వర్ణిస్తాడు ఉడక్కి భాస్కరు. ఠం 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 అను భీషణ ధ్వనుల వింటన్నారి సారించి వైకుంఠుండా రఘురామమూర్తి అంటాడు. ఆ అల్లెత్రాటి ధ్వనికి సగం ఆగిన గుండెలు పూర్తిగా ఆగిపోయేవి, సగం మంది అక్కడే పోయేవాడు. అందుకే పూర్వకాలం కురుక్షేత్ర యుద్ధం, రామాయణ యుద్ధం చేస్తే ముందు శంఖాలు మోగించేవారు. ఈ శంఖాల సౌండ్కి షుగర్ పేషెంట్లు, బీపీ వాళ్ళు పోయేవాడు, మిగిలిన వాళ్ళు ఉండేవాడు. శంఖ మీద తట్టుకోలేని వాడు యుద్ధం ఏం చేస్తావు? అందుకే బాగా బ్రహ్మాండంగా మోగించేవారు. ఆ దెబ్బకి సగం మంది పోయేవారు, గొడవ లేదు, రక్తపాతం లేకుండా అయిపోయింది గొడవ. ఇక మిగిలిన వాడే ఉండేవాడు అక్కడ. అదో అరగంట మోగేవారు శంఖాలు. మామూలుగా పౌండ్రం దద్భౌ ప్రతాపవాన్ అంటాడు. భీముడు పౌండ్రం అనే శంఖాన్ని మోగించాట. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరక అంటాడు. ధర్మరాజు అనంత విజయం అనే శంఖాన్ని మోగించాట. వాళ్ళ శంఖాలకి పేర్లు పెట్టుకున్నారు. మనం ఇప్పుడు కుక్క పిల్లలకి పేర్లు పెట్టుకుంటున్నాం. వాళ్ళ శంఖాలకి, ధనుస్సులకి,
బాణాలకి పేర్లు పెట్టుకున్నారు. ఒక్కొక్క పిల్లలకి పిల్లి పిల్లలకి పేర్లు పెట్టలేదు. మనకి పేర్లు పెట్టడానికి దివ్యమైనవి ఏం లేక కుక్క పిల్లలకు పెట్టుకుంటున్నాం ఇవాళ. ధర్మరాజు శంఖం పేరు అనంత విజయం, భీముని శంఖం పేరు పౌండ్రం, అర్జునుని శంఖం పేరు దేవదత్తం, నకులుని శంఖం పేరు సుఘోషం, సహదేవుని శంఖం పేరు మేఘపుష్పం. చాలా అందమైన పేర్లు, గంభీరమైన పేర్లు పెట్టు. ఆ పేరు తలుచుకుంటే వాడికి ఉత్సాహం వస్తుంది. అటువంటి శంఖాలు మోగించేవారు. ఆ ఆయుధ ప్రయోగం, యుద్ధం అనేది అవసరమైతే చెయ్యాలి, అనవసరంగా రెచ్చగొట్టద్దు, అవసరమైతే వెనకాడద్దు. అది రాజుల శక్తి. అందుకని ఎప్పుడు ఆ వింటి నారి అది ఎక్కుపెట్టి ఉండదు, దానికి తగిలించి ఉండదు. నక్క నరం కదా, దాన్ని కింద గొట్టంలో కింది భాగంలో పెట్టేస్తారు. మళ్ళీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు రావాలి కదా, వెతుక్కుంటూ కూర్చుంటే అలాగా. అందుకని దానికి ఆ నరం చివర అడ్డంగా ఓ పుల్ల లాంటిది పెడతారు. అది కూడా బంగారమే, మనం ఏదో పుల్ల అంటున్నాం కానీ ముక్కు పుడక లాంటి పుడక కూడా పెడతారు అక్కడ. ఆ పుడక పైకి ఆ బాణం ధనుస్సు గొట్టంలో ఉండే రంధ్రం పైకి ఈ పుల్ల అడ్డంగా ఉంటుంది అన్నమాట, లోపలికి వెళ్ళిపోకుండా అడ్డంగా ఉంటుంది. అవసరమైనప్పుడు వీరుడు ఎడమకాలి బొట్టన వేలుతో ఆ ధనుస్సును అలా తొక్కిపెట్టి కుడి చేతి చూపుడు వేలుతో ఈ వింటి నారి పట్టుకుని అలా పైకి లాగుతాడు. అప్పుడు పై ధనుస్సు కొమ్ముని ఇలా వంచి దానికి బిగిస్తాడు. దాన్ని విల్లు ఎక్కువ పెట్టడం అంట. రాముడు ఆ పని చేసేసరికే శివధనుస్సు విరిగింది. రాముడు అంటే ఇది ఇంకా బాణం వేయలేదు, ఏం చేయలేదు, ఊరికే ఎక్కువ పెట్టాడు, అంతే అయిపోయింది. దానిపై ఆయన బాణం వేయాలనుకో, వేస్తే ఎవరి మీద వేయాలి? అక్కడ స్వయంవరంలో బాణాలు ఏమిటి? కానీ అదొక ధనుస్సు అలా పెడతాడు, పైకి ఎత్తితే చాలు అన్నాడు జనక మహారాజు. రాముడు ఎత్తాడు, ఎక్కువ పెట్టాడు. బాణప్రయోగం అవసరం లేదు కాబట్టి మానేశాడు. ఎక్కుపెట్టి ఇలా ఎక్కుపెట్టడం కోసం ఇలా పైన ఉంచేసరికి విరిగిపోయింది అది. అంతటి శక్తి కలిగి ఉన్నవాళ్ళు కూడా శాస్త్రాధ్యయనం చేసేవారు. కేవలం రౌడీయిజం పనికిరాదండి రాజకీయంలో, శాస్త్రాధ్యయనం ఉండాలి. లేకపోతే రౌడీయిజం అవుతుంది. నువ్వు శాస్త్రాధ్యయనం చేసి ఆయుధ ప్రయోగం చేస్తే ధర్మం కోసం చేసిన యుద్ధం అవుతుంది. లేకుండా వీధి రౌడీయిజం చేస్తే స్ట్రీట్ రౌడీ అంటారు, స్టేట్ రౌడీ అంటారు, పెద్ద తేడా ఉండదు. ఎందుకు రౌడీయిజం చేస్తున్నామంటే మనకి ఇష్టం లేని వాళ్ళని లేపేద్దాం అంతే. శాస్త్రాధ్యయనం ఎందుకంటే ఈ ఇష్టం అనిష్టం అనే దాన్ని జయించడానికి. ఇష్టాయిష్టాలను జయించాలంటే శాస్త్రాధ్యయనం చేయాలి. ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేస్తే మనం ఎంత, మన బతుకెంత, బతుకుతున్నదంతా, ఇందులో ఇష్టం ఏమిటి, అయిష్టం ఏమిటి. పోనీ మన ఇంట్లో మనం ఉన్నవాళ్ళం నాకు ఆవకాయ ఇష్టం లేదు, మాగాయ ఇష్టం అంటే ఇంట్లో భార్య రోజు మాగాయే వేసి పడుతుంది, సావరా అబ్బాయి అని. లేదా మన కోసం మొత్తం 2 జాడీలు మాగాయ చేస్తారు. ఏం చేస్తాం, మొగుడికి అదే ఇష్టం, చస్తున్నాం ఇక్కడ. ఇష్టాయిష్టాలు అక్కడ పనిచేస్తాయి. సామ్రాజ్యంలో ఉండి రాజకీయాల్లో ఉండి ఇష్టాయిష్టాలంటే కుదరదండి. ప్రజలకు ఏది ఇష్టమో అదే మనకి ఇష్టం కావాలి. ఏది దేశాన్ని నిలబెడుతుందో అదే రాజుకి ఇష్టం కావాలి. రాజుకంటూ, రాజకీయ నాయకుడికంటూ సొంత ఇష్టాలు ఉండకూడదు. అప్పుడే రాజకీయం బాగుంటుంది. ఖచ్చితంగా సొంత ఇష్టాలు ఉండకూడదు. నాకు అది ఇష్టం అండి, ఇది ఇష్టం అండి, నాకు సెంటిమెంట్ అండి, ఇవన్నీ కుదరవండి. ఇక్కడ మూఢ విశ్వాసాలు ఉన్నవాడు రాజుగా పనికిరాడు. దేనికైనా పనికొస్తాడు కానీ రాజుగా పనికిరాడు. ఎందుకంటే ఈయన మొత్తం ఈ గుడి నమ్మకాల కోసం దేశం సొమ్మంతా తగలబెట్టేస్తాడు. ఎవడిచ్చాడు ఈయనకి అధికారం? అందుకని ఇష్టాయిష్టాలు ఉండడానికి వీల్లేదండి. ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం రెండే. అందుకని ఆయన అకుంఠితమైన బుద్ధితో శాస్త్రాలు చదివేవాడు. కానీ సామాన్య ప్రజలైన వాళ్ళు ఇలా ఉపన్యాసాలు ఇస్తే వినరండి. ఆయుధం జడిపించాలండి. అందుకని మౌర్వీ ధనుషి చాతత, ఎప్పుడూ వింటి మీద వింటినారు ఇలా లాగిపెట్టి ఉండేది, తోలు ఉడుతుంది అబ్బాయి జాగ్రత్త అని. కాబట్టే పనిచేసేవాడు. ఆయన శాస్త్రాధ్యయనం కారణంగా చేసే సక్రమమైన, చట్టబద్ధమైన, ధర్మపరమైన పరిపాలన ఉంది. దానికి సంతోషించిన వాళ్ళు నమస్కరించేవారు, పెద్దవాళ్ళు ఆశీర్వదించేవారు. రాజు అంటే ఇతను రా. అలాంటి రాజులు పరిపాలించారు ఈ దేశాన్ని. అప్పుడు కాళిదాసు వంటి సత్కవులు గుణబోధ చేశారు. వాల్మీకి వంటి వారు మహాకావ్యాలు రాశారు. వ్యాసుడు లాంటి వాడు మహాభారతాన్ని రచించారు. కాబట్టి ఆ రోజులు బాగున్నాయి. ఆ రోజుల్లో అందరూ గ్రంథ పఠనం స్వయంగా చేసేవారు. చేసే అవకాశం లేకపోయినా, చదువు రాకపోయినా పెద్దవాళ్ళు బ్రాహ్మణులు చెబితే కూర్చుని వినేవారు. ప్రతి గుళ్ళోనూ పురాణ కాలక్షేపం జరిగేది. దేవాలయం ఉన్నదే అందుకు. పురాణ కాలక్షేపం లేకపోతే దాన్ని దేవాలయం అనకూడదు. ప్రతిరోజు పురాణం చెప్పాలి ఎవరో ఒకరు. ఎవడు వినకపోతే దేవుడు వింటాడు చాలు. 1 గంట సేపైనా అక్కడ పురాణం చదవాలి. తన కోసం తనైనా చదువుకోవాలి. దేవుడు వింటాడు, ఆశీర్వదిస్తాడు, ఏం పర్వాలేదు. అలాగే నెమ్మదిగా జనం పోగవుతారు. ఆ రకంగా గ్రామం మొత్తంలో ధర్మం నిలబడుతుంది. అగు నిన్న విన్నాం కదా, చెప్పారు కదా, ఏం చేస్తున్నావు అని ఆలోచిస్తాడు.
అందుకోసం ఇవాళ మళ్ళీ అటువంటి విశ్వగురువైన భారతదేశాన్ని మనం పునర్నిర్మాణం చేసుకోవాలి అంటే ఆ రాజుల శక్తి, ఋషిరాజుల విరక్తి అన్నీ అవసరమే. ఆధ్యాత్మిక శక్తి అంటే విరక్తి, గమనించండి దయచేసి. ఆధ్యాత్మిక శక్తి అంటే ఏదో తేజస్సు అది ఇది అనకూడదు. ఆధ్యాత్మిక శక్తి అంటే వైరాగ్యం, విరక్తి, నిరాడంబర జీవనం. నేను ఆధ్యాత్మిక వేత్తనే అంటున్నవాడు నిరాడంబరంగా ఎవరినీ కలవకుండా ఏకాంతంగా తన మానాన్ని తాను ఉండవలసిందే తప్ప జనసాంగత్యం ధనసాంగత్యం కోరుకుంటున్నాడు అంటే వాడు ఆధ్యాత్మిక వేత్తగా పనికిరాడు. ఇక స్వామీజీగా పనికిరాడని వేరే చెప్పక్కల. ఇంతకంటే కావాలో చాలా గొప్ప స్థానం అది. మేము ఇంకా సన్యాసాలు పుచ్చుకోవాలి, మేము సంసారాల్లో ఉన్నాం కాబట్టి మాకు ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి. సన్యాసికి ఏ అవసరం ఉండదు, ఉండకూడదు. జనసాంగత్యం ధనసాంగత్యం కోరుకుంటున్నామంటే మనం స్వామీజీ లేదా సన్యాసి అనిపించుకుందుకు అనర్హులం కింద లెక్క. అంచేత ఋషిరాజుల తీవ్ర విరక్తి. అప్పుడు శాస్త్రజ్ఞులందరూ బ్రహ్మాండమైన పరిశోధనలు చేస్తారు. ధీరాజుల మేధ, ధీరాజు అంటే శాస్త్రవేత్త, బుద్ధికి రాజు. స్వేచ్ఛగా చేస్తాడు, హాయిగా చేస్తాడు, బ్రహ్మాండమైన పరిశోధనలు చేస్తాడు, ప్రకృతి నుంచి గొప్ప రహస్యాలన్నీ భేదిస్తాడు. వీళ్ళ ప్రపంచాన్నంతటినీ ఉడికించినటువంటి జబ్బు కరోనా భారతదేశాన్ని చాలా స్వల్పంగా బాధపెట్టి వెళ్ళిపోయిందండి మన మేధాశక్తి కారణంగా. భారత్ బయోటెక్ సంస్థ వారికి అందరూ కాళ్ళకి నమస్కారం చేసి మెచ్చుకోవాలి. పునర్వైభవం పట్టింది. ఈ వైభవ దశ కొనసాగేలా చూడడమే మనందరి బాధ్యత. అందుకోసమే 3 రోజులు కాదమ్మా, భగవంతుడు ఆయుర్దాయం ఇస్తే 300 ఏళ్ళు మాట్లాడతాను ఈ దేశాన్ని గురించి, ధర్మాన్ని గురించి. అందుకోసం మనం భారతంలో ధర్మ సూక్ష్మాలు అనే అంశం పెట్టుకున్నాం. యువతరానికి చాలామంది, కొంతమంది పెద్దవాళ్ళకు కూడా భారతంలో చాలా సందేహాలు ఉంటాయి. ద్రౌపది 5గురిని పెళ్లి చేసుకోవడం తప్పు కదండి, ధర్మరాజు పేకాడడం తప్పు కదండి, ఎందుకు చేసుకుందండి పనేమి లేక, ఆయన పేక ఎందుకు ఆడాడండి, ఆడితే ఆడాడు, భార్యను పెట్టడం ఏంటండి, బుద్ధి ఉందా లేదా, నలమహారాజు ఆడాడు, పెళ్ళాన్ని పెట్టాడు, ఆ రాజ్యాన్ని పెట్టాడు. కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకు కొన్ని బలహీనతలు ఉన్నాయని మనం సరిపెట్టుకోవలసిన అవసరం లేదండి. ఆయా సందర్భాల్లో వాళ్ళు ధర్మం కంటే ధర్మ సూక్ష్మాన్ని గొప్పదిగా భావించారు. ధర్మానికి ధర్మ సూక్ష్మానికి తేడా ఏమిటి అంటే, తండ్రిని గౌరవించడం కొడుకు బాధ్యత, తాగుబోతైన తండ్రిని అదే రకంగా గౌరవించాలా అనేది ధర్మ సూక్ష్మం. గౌరవించాలా అక్కర్లేదు, అది వేరే ధర్మ సూక్ష్మం. మా నాన్న తాగుబోతండి కాబట్టి నేను సీసాలు తెమ్మంటే తెచ్చానంటే వీడు అజ్ఞాని అన్నట్టు లెక్క. తేకూడదు, వీలైతే మానిపించాలి, లేదా కనీసం సీసాలు తేవడమైనా మానేయాలి. అంతేగాని పితృభక్తి అంటే ఇక్కడ సీసాల దగ్గర పితృభక్తి. ఇదే ధర్మసూక్ష్మం అండి. మనలో ఇవి చాలా తెలియక ఇబ్బంది పడతాం. మనం కొడుకుని ప్రేమించవలసిందే, కూతుర్ని ప్రేమించవలసిందే, సరే తగిన వ్యక్తుల నుంచి పెళ్ళిళ్ళు చేయవలసిందే. కానీ ఆ కొడుకో కూతురు దుర్మార్గానికి ఎడితే వెంటనే బంధం తెంచుకోవలసిందే, గట్టిగా చెప్పాల్సిందే. అదే ధర్మసూక్ష్మం. మనం చాలామంది అక్కడే బలహీనపడతాం ఖచ్చితంగా. ఏది ధర్మమో అది మనకి బంధం. ధర్మం కోసమే ఈ బంధాలన్నీ, ధర్మం లేనప్పుడు ఈ బంధాలన్నీ అనవసరం. ఎందుకంటే జీవికి చనిపోయినప్పుడు వెనకాల వచ్చేది ధర్మం మాత్రమే. కర్మానుగో గచ్చతి జీవయేక. ఎవ్వరూ రారు, భార్య రాదు, భర్త రాడు, బంధువులు రారు, ఎవ్వరూ రారు, సంపాదించిన ఆస్తిపాస్తులు అసలే రావు. కేవలం ఆయన చేసిన పుణ్యపాప కర్మలు మాత్రమే వస్తాయి. మరి ఆ పుణ్యపాప కర్మల యొక్క శక్తి ఎక్కడ ఉంటుంది? ఒక్కోసారి తెలియక మనం ఇది ధర్మమే అనుకుని కొన్ని మొండి ధర్మాలు, బండ ధర్మాలు పెట్టుకుని పాటిస్తూ ఉంటాం. ధర్మం ఎప్పుడు పరిస్థితిని బట్టి మారుతుంది, సందర్భాన్ని బట్టి మారుతుంది. సత్యం మారదు, సత్యం శాశ్వతం. సూర్యుడు ఉదయించడం, తూర్పును ఉదయించడం అనేది సత్యం, అది శాశ్వతం, ఎప్పుడూ అలాగే ఉదయిస్తాడు. కానీ ఒక్కో రోజు మబ్బుల్లో మనకు కనపడ్డం, ఒక్కో రోజు రంగు మారుతుంది, అది ధర్మం, అది మారుతుంది. కానీ సూర్యుడు ఉన్నాడు, ఆయన తేజస్సు వస్తుంది. ఆయన ఎప్పుడు తూర్పునే ఉదయించడం, మనకు అలాగే కనపడడం సత్యం, అది మారదు. కానీ ఆయన కాంతిలో తేడా, ఉదయం ఒక కాంతి, మధ్యాహ్నం ఒక కాంతి, సాయంత్రం ఒక కాంతి, రకరకాల రంగుల్లో కనపడతారే, అదంతా ధర్మంలో తేడా. ఉదయిస్తూ బాలుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. గడి ఎక్కి బాలుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకరి పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్య
సూర్యనారాయణ మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయ మల్లె పువ్వు మీద మంకెన్న పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ వాలుతో బాలుడు వంగ పువ్వు ఛాయ వంగ పువ్వు మీద వజ్రంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ కృంకుతో బాలుడు గుమ్మడి పువ్వు ఛాయ గుమ్మడి పువ్వు మీద కుంకంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. సూర్యునికి దశ దిశ లేవు, ఒకటే దశ ఒకటే దిశ. సూర్యకాంతికి దశ దిశ ఉన్నాయి. అది దశను బట్టి మారుతుంది, దిశను బట్టి మారుతుంది, చూసేవాడు దృష్టిని బట్టి కూడా మారుతుంది. ప్రచండంగా సూర్యుడు కనిపిస్తున్నా ఒకటి కనపడకపోవచ్చు, వాడి కళ్ళు లేవు, మనం ఏం చేస్తాం? నాకు వేడి తగులుతోంది కానీ సూర్యుడు కనపట్లా, నీ కళ్ళే లేవు కదా, ఎలా కనపడతాయి? దానికి సూర్యుడు కారణం కాదు కదా, ధర్మం కూడా అంతే. మనం చేసిన ధర్మం అని వాడికి అర్థం కావట్లా, ఎందుకంటే వాడి కళ్ళు లేవు, దాన్ని అర్థం చేసుకునే అవగాహన శక్తి లేదు, వాడు అధర్మం అంటాడు దాన్ని. ఈ రకమైన సందిగ్ధత ఏర్పడినప్పుడు ఏది ధర్మమో తెలియజేయడం కోసమే ధర్మ సూక్ష్మాలు అనే కార్యక్రమం. ఇది ప్రత్యేకమైన ప్రసంగం.